మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునే వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ, ఈబీసీ, కాపు యువత కోసం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం తీసుకురానున్నట్టుగా సమాచారం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అనేక మందికి ఉంటుంది. అయితే చేయూత లేక వెనకబడిపోతున్న వారికి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ NIMSMEతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. అక్కడ నేర్పే పరిశ్రమల సిలబస్కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందించనున్నారు. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు. ప్రతి ఏడాది 2000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉంటారు. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసే శిక్షణ ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు ప్లాన్ రెడీ చేశారు. శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం, ప్రశ్నావళిని అనుసరించనున్నారు. ఈ 5 ఏళ్లలో 9000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ఏపీ సర్కార్ ముందుకు వెళ్తుంది. NIMSMEలో ట్రైనింగ్ తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశము ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.